నమస్తే అండి. క్లాసికల్ మెకానిక్స్ నెక్స్ట్ క్లాస్ అండి. వేరియేషన్ ప్రిన్సిపల్ అండి. సో వేరియేషన్ ప్రిన్సిపల్ ఒకసారి మనం డెరివేషన్ చేద్దామండి. దీని నుంచి మనం లెగ్రాంజియన్ ఈక్వేషన్ అలాగే హామిల్టోనియన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో లెట్ us have a function that is f of y dash x defined by a curve y is equal to y of x అండి between the 2 points a b. A is x1 y1 and b is x2 y2. Here y dash is equal to dy by dx అండి. ఓకే, సో ఏబి ఒక కర్వ్ తీసుకున్నాము. ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి? ఏబి మధ్యలో ఉంది కర్వ్ అనేది. సో ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఏంటండి? ఎఫ్ ఆఫ్ వై డాష్ ఎక్స్ అనమాట. ఓకే, సో దాని ఇంటిగ్రేషన్ ఎట్లా చేద్దామండి? బిట్వీన్ ద లిమిట్స్ x1 టు x2. సో i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 టు x2 ఎఫ్ ఆఫ్ y డాష్ ఎక్స్ డిఎక్స్ అండి. సో ఐ ఈజ్ ద లైన్ ఇంటిగ్రల్ అనుకుంటున్నానండి. ఇట్ హ్యాస్ ఎ స్టేషనరీ వాల్యూ ఉందనుకుంటున్నాను. ఓకేనా? సో దాని గురించి మనం దాన్ని ప్రూవ్ చేయాలన్నమాట. సో సపోజ్ ఏపీబి అండ్ ఏపీ డాష్ బి అండ్ 2 పాత్స్ అనుకోండి. అంటే ఏ నుంచి బీకి వెళ్ళడానికి 2 పాత్స్ అనుకుంటున్నాను నేను. ఒకటి దిస్ పాత్ ఏపీబి ఒక పాత్ అండ్ ఏపీ డాష్ బి ఒక పాత్ అనుకుంటున్నాను. ఓకే, సో 2 పాత్స్ అవుతుంటే పి ఎక్కడ ఉందండి? పి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్వై. పి డాష్ ఏంటి? ఎక్స్ కామా వై ప్లస్ డెల్టా వై అనుకుంటున్నాను. ఓకేనా? సో ద వేరియేషన్ ఈజ్ ఆర్బిటరీ బట్ స్మాల్ అండ్ మేబీ ఎక్స్ప్రెస్డ్ యాజ్. ఆ డెల్టా వైని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తానంటే డెల్టా ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు డో వై బై డో ఆల్ఫా డెల్ ఆల్ఫా కింద ఎక్స్ప్రెస్ చేస్తున్నాను అనమాట. సో దాన్ని నేను ఎలా తీసుకుంటున్నానంటే నీట్ ఆఫ్ ఎక్స్ డెల్ ఆల్ఫా కింద తీసుకుంటున్నానండి. ఓకేనా? సో దాన్ని అక్కడ స్మాల్ వేరియేషన్ అనమాట. ఈ పాత్కి చిన్న వేరియేషన్లో వెళ్తున్నాం మనం. సో వై ప్లస్ డెల్టా వై కదా. సో డెల్టా వైని ఎట్లా తీసుకుంటున్నానంటే డో వై బై డో ఆల్ఫా డెల్టా వై ఈజ్ ఈక్వల్ టు దీన్ని నేను ఎలా తీసుకుంటున్నాను? నీట్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకుంటున్నాను. సో మనకి దీని నుంచి నేను ఇలా రాసుకోవచ్చండి, y1 అని తీసుకోవచ్చు కదా. తీసుకుంటే అప్పుడు ఏమవుతుందండి? అది ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆఫ్ y2 ఈజ్ ఈక్వల్ టు నీట్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు నీట్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందండి. ఓకే, సో నీట్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో మనకి ఏమొచ్చిందండి? డెల్టా ఆఫ్ వై వచ్చింది. ఇప్పుడు దాన్ని వై డాష్ దాన్ని డెరివేటివ్ తీసుకున్నాం అనుకోండి. వీ మే చూస్ డిఫరెంట్ వేరిడ్ పార్ట్స్ అనుకుంటే బై చూసింగ్ డిఫరెంట్ నీట్ ఆఫ్ ఎక్స్ వీ మే కన్స్ట్రక్ట్ డిఫరెంట్ వేరిడ్ పార్ట్స్ అండి. సో ద కరస్పాండింగ్ వేరియేషన్ వై డాష్. సో వై డాష్ ఏమవుతుందండి? సో కరస్పాండింగ్ వై డాష్ ఏమవుతుంది? డెల్టా ఆఫ్ వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అది నీటా డాష్ ఆఫ్ ఎక్స్ డెల్టా ఆల్ఫా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సో ఇది ఫస్ట్ ఇనిషియల్ వాల్యూ, ఇనిషియల్గా ఎఫ్ ఆఫ్ వై డాష్ ఎక్స్కి. ఇప్పుడు మనం ఐ డాష్ తీసుకుందామండి. అంటే ఈ పాత్రలో తీసుకున్నాం, ఈ పాత్రలో తీసుకోవాలన్నమాట. దట్ ఈజ్ ఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకోవాలండి? ఇంటిగ్రల్ x1 టు x2 ఎఫ్ ఆఫ్ వై ప్లస్ డెల్టా ఆఫ్ వై కామా వై డాష్ ప్లస్ డెల్టా ఆఫ్ వై డాష్ కామా ఎక్స్ డిఎక్స్ అవుతుంది. ఓకే, సో ఇది ఒక ఫస్ట్ పాత్. ఏది? ఏపీబీ పాత్. ఇది ఏపీ. దిస్ ఈజ్ ద లైన్ ఇంటిగ్రల్. ఓకే, దిస్ ద లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏపీబీ. దిస్ ఈజ్ ద లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఏపీ డాష్ బి. ఓకే, సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేసుకుంటే అకార్డింగ్ టు టైలర్ సిరీస్ ఓన్లీ మనం ఫస్ట్ ఆర్డర్ మాత్రమే తీసుకుంటామండి. సో ఫస్ట్ ఆర్డర్ దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు? అండి ఇంటిగ్రల్ x1 టు x2 ఎఫ్ ఆఫ్ డెల్టా వై అంటే ఎంత మనకి? ఇది. సో వై ప్లస్ నీటా డెల్టా ఆల్ఫా కామా వై డాష్ ప్లస్ నీటా డాష్ డెల్టా ఆల్ఫా
ఓకేనా, కామా ఎక్స్ డిఎక్స్ కింద రాసుకోవచ్చు కదా దీన్ని. సో దీన్ని నేను ఎక్స్పాండ్ చేస్తాను అనమాట. సో మనకి ఐ డాష్ని ఎట్లా రాసుకున్నానండి, ఓన్లీ మనం ఫస్ట్ డెరివేటివ్ మాత్రమే తీసుకున్నాం. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఎలా వచ్చిందండి, ఐ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 to x2 ఎఫ్ ఆఫ్ వై డాష్ ఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై నీటా డెల్టా డెల్టా ఆల్ఫా ప్లస్ డో ఎఫ్ బై డో వై డాష్ నీటా డాష్ డెల్టా ఆల్ఫా డిఎక్స్ వచ్చింది. ఇప్పుడు ఐ తెలుసు, ఐ డాష్ తెలుసు. ఇప్పుడు డెల్టా ఐ ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఐ డాష్ మైనస్ ఐ. సో ఐ డాష్ మైనస్ ఐ చేసుకుంటే, సో ఐ ఈజ్ దిస్ వన్, ఐ డాష్ ఈజ్ దిస్ వన్. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే మనకు ఓన్లీ ఏ టర్మ్స్ ఉంటాయి, x1 to x2 డో ఎఫ్ బై డో వై నీటా డెల్టా ఆల్ఫా ప్లస్ డో ఎఫ్ బై డో వై డాష్ నీటా డాష్ డెల్టా ఆల్ఫా మాత్రమే మిగులుతాయి. సో డిఎక్స్. బట్ ఈ టర్మ్ ఒకటి తీసుకుందామండి ఫస్ట్. బట్ ఇంటిగ్రల్ x1 to x2 ఓకేనా డో ఎఫ్ బై డో వై డాష్ నీటా డాష్ డెల్టా ఆల్ఫా డిఎక్స్ చేసుకుంటే, సో ఇది ఎలా ఉందండి, యూవి ఇంటిగ్రల్ యూవి మెథడ్లో ఉంది కదా. అంటే ఫస్ట్ ఫంక్షన్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, దిస్ వన్. సో డో ఎఫ్ బై డో వై డెరివేటివ్ అంటే ఏమవుతుందండి, ఓన్లీ నీటా మాత్రం మిగులుతుంది. సో దీన్ని x1 to x2 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, దట్ ఈస్ d by dx ఆఫ్ డో ఎఫ్ బై డో వై. సో ఇక్కడ డెల్టా ఆల్ఫా ఇక్కడ కామన్ తీసేయచ్చండి, ఇక్కడ తీసేస్తున్నాను, ఇది ఇక్కడ కామన్ తీసి ఓన్లీ ఈ టర్మ్ మాత్రం తీసుకుని దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. ఓకే, సో దిస్ వన్ డో ఎఫ్ బై డో వై డాష్ ఇంటూ సెకండ్ ఫంక్షన్. ఓకే, డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్. ఓకే, సో దిస్ ఈజ్ యూవీ రూల్. ఓకే, సో ఇంటిగ్రల్ యూవీ అనమాట అండి. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ ఏమవుతుందండి, నీట్ ఆఫ్ x1 ఈ టర్మ్ చేసుకుంటే, ఈ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీట్ ఆఫ్ x1 మైనస్ నీట్ ఆఫ్ x2 వస్తుంది. ఓకే, సో నీట్ ఆఫ్ x1 ఈజ్ ఈక్వల్ టు నీట్ ఆఫ్ x2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది కదండి. సో 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ మనకి ఏమవుతుందండి, 0 అయిపోతుంది. ఓకే, సో అంటే మనకి ఇంకే టర్మ్ మిగిలింది, ఇంటిగ్రల్ x1 to x2 డో ఎఫ్ బై డో వై డాష్ నీటా డాష్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ టర్మ్ మాత్రమే మిగిలింది. సో ఈ టర్మ్ పట్టుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో డెల్టా ఐ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఆల్ఫాని కామన్ తీసాం, ఇక్కడ కామన్ తీసుకుంటే ఇంటిగ్రల్ x1 to x2 డో ఎఫ్ బై డో వై. సో దిస్ టర్మ్ ఎంత వచ్చిందండి, ఎంత వచ్చింది. సో దట్ ఈజ్ మైనస్ dy dx ఆఫ్ డో ఎఫ్ బై డో వై డాష్ సో నీటా. ఓకే, డిఎక్స్. ఓకే, సో బట్ డెల్టా ఐ ఏమవుతుందండి, 0 అవుతుంది. సో ఈ టర్మ్ మొత్తం మనం దేనికి ఈక్వల్ చేయొచ్చు, 0కి ఈక్వల్ చేయొచ్చు. ఓకే, సో ద కండిషన్ దట్ ది ఇంటిగ్రల్ ఐ ఈజ్ స్టేషనరీ. మనం ఏమని స్టార్ట్ చేసాం, స్టేషనరీ ఉండాలని స్టార్ట్ చేసాం కాబట్టి డెల్టా ఐ అంటే ఐ డాష్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో మనకి ఓన్లీ ఈ టర్మ్ అంతా 0, ఈ టర్మ్ 0 కాబట్టి దీన్ని 0కి ఈక్వల్ చేసుకుంటే, సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందండి, డో ఎఫ్ బై డో వై మైనస్ dy dx ఆఫ్ డో ఎఫ్ బై డో వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ద, ఇక్కడ ఎక్స్ లోపలికి వచ్చేసింది, ఇది లేదు. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నోన్ యాజ్ ఏమంటామండి దీన్ని, యూలర్ లెగ్రాంజియన్ ఈక్వేషన్ అంటాం. సో డో ఎఫ్ బై డో వై ఈజ్ మైనస్ dy dx ఆఫ్ డో ఎఫ్ బై డో వై డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నోన్ యాజ్ ఏమందామని దీన్ని, యూలర్ లెగ్రాంజియన్ ఈక్వేషన్. యూలర్ లెగ్రాంజియన్
ఈక్వేషన్. సో ఇది బేసిక్ ఫార్ములా అనమాట. మన హామిల్టోనియన్కి కానీ లాగ్రాంజియన్ ఈక్వేషన్ కానీ బేసిక్ ఫార్ములా ఇదండి. సో వేరియేషన్ ప్రిన్సిపల్ నుంచి తీసుకొచ్చారు. సో ఇదంతా పెట్టకపోయినా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. ఓకే, సో దీన్ని కొంచెం మాడిఫై చేసుకుందాం. సో వేరియేషన్ ప్రిన్సిపల్ ప్రకారం మనకి ఏమొచ్చిందండి, ∂f/∂y మైనస్ d/dx ఆఫ్ ∂f/∂y డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద యూలర్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. సో హామిల్టోనియన్ ప్రిన్సిపల్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ అంటే చూద్దాం. లెట్ L ఈజ్ ఏ లాగ్రాంజియన్ అయితే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎలా ఉంటుందని దాని కోఆర్డినేట్స్ q1 q2 qn q1 డాట్ q2 డాట్ qn డాట్ t. సో కానీ మనకి ఈ ఎఫ్ అనేది ఏంటి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ y1 y2 yn y1 డాష్ y2 డాష్ yn డాష్ x. అంటే ఇక్కడ ఏమేం చేంజ్ అయినాయి, ఎక్స్ దేని కింద చేంజ్ అయిందండి, టీ కింద చేంజ్ చేసుకుని వై డాష్ని q1 డాట్ కింద చేంజ్ చేసుకుని q1 డాట్ కింద చేంజ్ చేసుకుని y1ని మనం q1 కింద చేంజ్ చేసుకున్నాం అనుకోండి. దెన్ ఈక్వేషన్ ఎట్లా మారుతుందని మనకి, సో చేంజ్ చేసుకుంటే అప్పుడు అండర్ ఐ వచ్చింది కదండి ఇందాక, ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x1 టు x2 వచ్చింది కదా. దాన్ని ఐని ఎస్ కింద చేంజ్ చేసుకుంటున్నామండి. ఇంటిగ్రల్ని లైన్ ఇంటిగ్రల్ ఐ అనుకున్నాం కదా, ఐని ఎస్ కింద చేంజ్ చేసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డిఫైన్స్ ద యాక్షన్ ఇంటిగ్రల్. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి, ఇంటిగ్రల్ x1 టు x2 ఎల్ డిటి అవుతుంది. ఎల్ డిటి అవుతుంది. ఓకే, సో దిస్ ఇంటిగ్రల్ ఈజ్ నోన్ యాజ్, దీన్ని ఏమంటామండి, హామిల్టోనియన్స్ ప్రిన్సిపల్ ఫంక్షన్. దీన్ని ఏమంటాం, హామిల్టోనియన్స్ ప్రిన్సిపల్ ఫంక్షన్ అంటాం. హామిల్టోనియన్ ప్రిన్సిపల్ ఫంక్షన్. ఓకే, సో ద వేరియేషన్ అంటే ఏంటి, ఇక్కడ డెల్టా ఐ ఫైండ్ అవుట్ చేసాం కదా, డెల్టా ఎస్ ఏమవుతుందండి అప్పుడు, డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యాపిటల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో డెల్టా ఆఫ్ ఇంటిగ్రల్ x1 టు x2 ఎల్ డిటి అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 0. సో డెల్టా ఐ కూడా మనకి ఎంత అండి అక్కడ 0 కదా. సో ఇక్కడ డెల్టా ఎస్ కూడా ఎంత అవుతుందండి 0 అవుతుంది. అంటే హామిల్టోనియన్ ప్రిన్సిపల్ అనేది వేరియేషన్ ప్రిన్సిపల్లో ఒక స్పెషల్ కేస్ మాత్రమే. ఓకే, సో మనం చేంజ్ చేసుకున్నాం అన్నమాట కోఆర్డినేట్స్ని. సో ఎక్స్ని టీ కింద, y1 డాష్ని q1 డాట్ కింద, y1ని y1 కింద, q1 సో q1 కింద మార్చుకున్నాం అనమాట. ఓకేనా. సో అప్పుడు మనకి యూలర్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఎంత అవుతుందంటే, ఈక్వేషన్ ఆఫ్ మోషన్, సో ఇక్కడ ప్లేస్ లేదు, సో దీన్నే మార్చేస్తాను. సో y ప్లేస్లో ఏం రాసుకోవాలి మనకి, సో x ప్లేస్లో ఏం రాసుకోవాలండి, టీ రాసుకోవాలి. ఓకే, సో x ప్లేస్లో టీ రాసుకోవాలి, అలాగే y ప్లేస్లో q రాసుకోవాలి, సో y డాష్ ప్లేస్లో q డాట్ రాసుకోవాలి. సో ఎఫ్ ప్లేస్లో ఏం రాసుకోవాలి, ఎల్ రాసుకోవాలి. సో దీన్ని అటు ఇటు మార్చుకుంటే ఏమవుతుందండి, d/dt ఆఫ్ ఓకే dl/∂l/qk డాట్ కదా, qk డాట్ మైనస్ ∂l/qk అని తీసుకుంటున్నామండి, k టర్మ్స్ అని తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ యూలర్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ అండి. ఓకేనా. సో ఇక్కడ qk డాట్ అనేది ఒక qk, వేర్ qk ఈజ్ కాల్డ్ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్. అంటే వేరియేషన్ ప్రిన్సిపల్ వస్తే మనకి ఇది వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ నోన్ యాజ్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. సో దిస్ ఈజ్ లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఓకే, సో నెక్స్ట్ ఈ qk ఈజ్ కాల్డ్ యాజ్ ఏమంటామండి దీన్ని,
జనరలైజ్డ్ కోఆర్డినేట్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, సో జనరలైజ్డ్ కోఆర్డినేటెడ్. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ అండి జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అండి. సో generalized coordinates are a set of independent coordinates sufficient in number to describe completely the state of configuration of a dynamical system. సో కంప్లీట్గా ఒక స్టేట్ని డిస్క్రైబ్ చేయగలిగే కోఆర్డినేట్స్ని మనం జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అంటాం. దోస్ ఆర్ డినోటెడ్ బై Q1, Q2, Qn. ఓకే, సో లెట్ us కన్సిడర్ ఎగ్జాంపుల్గా మనం ఒక సర్కిల్ తీసుకున్నామండి. ఒక సర్కిల్ తీసుకుంటే ఒక పార్టికల్ అనేది మూవ్ అవుతుంది ఆన్ ది సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్. సో దెన్ మనకి ఇక్కడ ఏం తెలిస్తే సరిపోతుందండి, ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి మనకి Q1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, తీటా తెలిస్తే సరిపోతుంది అనమాట. ఏ టైంలో ఇది బయటకు వెళ్దాం, సో అక్కడే ఉంటుంది కాబట్టి సో తీటా. సో Q1 తీటా అంటే తీటా ఈజ్ ద జనరలైజ్డ్ కోఆర్డినేట్ అనమాట. అదే స్పియర్ అనుకోండి, అంటే 3 డైమెన్షన్ స్పియర్ అయితే మనకి ఏమేమి తెలుస్తాయి అయితే చాలండి, Q1 ఈజ్ ఈక్వల్ టు తీటా అండ్ Q2 ఈజ్ ఈక్వల్ టు 5, అంతే కదా. తీటా అండ్ 5 తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు అదొక 3 డైమెన్షన్ అయితే 3D అవుతుంటే. ఓకే, సో ఆర్ అనేది కాన్స్టెంట్, అంటే ఒక పార్టికల్ అనేది మూవింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్. ఓకే, సో తీటా అండ్ 5 ఆర్ ది జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అనమాట. ఫర్ ఏ సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్ అయితేనండి, సో కన్స్ట్రైన్డ్ బై m ఈక్వేషన్స్, దెన్ ద జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ n ఈజ్ గివెన్ బై n ఈజ్ ఈక్వల్ టు 3n మైనస్ m అండి. 3n మైనస్ m అండి, వేర్ m ఈజ్ ద కన్స్ట్రైన్డ్ ఈక్వేషన్స్ అనమాట. క్యాపిటల్ N ఆర్ ది నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఓకే, సో n ఈజ్ ద జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ అనమాట. ఓకే, సో n ఈజ్ ఈక్వల్ టు దీస్ ఆర్ ది జనరలైజ్డ్ కోఆర్డినేట్స్. సో దాన్ని ఈక్వేషన్ ఎలా వస్తుందండి, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అండ్ m ఈజ్ ద కన్స్ట్రైంట్స్ అనమాట. కన్స్ట్రైంట్స్ ఈక్వేషన్స్ అండి. సో నెక్స్ట్, ఫర్ ఎ సిస్టమ్ ఆఫ్ n పార్టికల్స్, ఇఫ్ xi, yi, zi are the Cartesian coordinates of ith particle, then the coordinates in terms of generalized coordinates qk is expressed as, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామండి ఇన్ జనరల్ మనం. సో ఫర్ ఎ సిస్టమ్ ఆఫ్ n particles, xi, yi, zi are Cartesian coordinates of ith particle అయితే, then these coordinates in terms of generalized coordinates ఎలా రాస్తాం, xi is equal to xi of Q1, Q2, Qn, t, yi is equal to yi of Q1, Q2, Qn, t and zi is equal to zi of Q1, Q2, Qn, t అని రాస్తామండి. ఇన్ జనరల్ పొజిషన్ వెక్టర్ ri ఎలా రాస్తాం, అప్పుడు ri is equal to Q1, Q2, Qn, t కింద రాస్తాం. సో ఇన్ జనరల్ మనం జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ కింద మనం ఏం తీసుకుంటామండి, కార్టీజియన్ కోఆర్డినేట్స్నే తీసుకుంటాం. ఓకేనా, సో దట్స్ అబౌట్ కార్టీజియన్ కోఆర్డినేట్స్ అండి. సో దట్స్ ఆల్ అండి, థ్యాంక్ యూ.